ఓకే అండి. లెట్ స్టార్ట్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ 6. ఫస్ట్ ఆయన ధోబి అతని గురించి అతను బట్టలు కూడా ఉతకడానికి ఇష్టపడకపోవటం అంటే అతను కరెక్ట్ గా ఉన్న వాళ్ళవే ఉతకగలడు. నర్స్ అవధానులు ఉతక్కోకుండా వాళ్ళ అబ్బాయికి ఇవ్వడం అదంతా చెప్తారు కదా. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే పాపంతో ఉన్నవాడు బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా ఎవరైనా కానీ ధోబి లాంటాడే. కానీ బ్రహ్మజ్ఞానం కోరుకునేవాడు ధోబి అయినా బ్రాహ్మణుడే అని చెప్పడం అనమాట ఇక్కడ. ఎందుకంటే ఆయన ధోబి అయినా కానీ అతనికి ఎంత జ్ఞానం ఉంటే చూడండి, అతను కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి మాత్రం ఉతకగలుగుతాడు, ఇంకా మిగిలిన ఉతకలేకపోతాడు. ఒకవేళ అతను నరసావధాన్లు బలవంతంగా ఉతికిస్తే కూడా ఏమైపోద్ది, ఇతని చేతితో పట్టుకున్నందుకు అతనికి అంత తేలుజేర్లు అదంతా అయిపోయి గందరగోళం అయిపోతాడు కదా. సో ఇక్కడ మనం ఏంటి, ఎక్కడున్నాము, ఏ పని చేస్తాం అనే స్థానం కాదు, మన లోపల ఉన్న స్థితి ముఖ్యము. అది మనకి ఇక్కడ చెప్తున్నది ఆయన ఇన్నర్ మీనింగ్. అది పాపంతో ఉండి మనం బ్రాహ్మణ జన్మలో పుట్టాం కాబట్టి మనం ఏమి దైపోము. బ్రహ్మజ్ఞానం, ఇక్కడ బ్రాహ్మణుడు అనేది ఇక్కడ బ్రహ్మజ్ఞానం కోరుకుని బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు. అంతేగాని ఆ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అయిపోదు అన్నది ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఇది ఏంటంటే మనం చేసే పనిని బట్టి వచ్చేదే కానీ బ్రాహ్మణత్వము చే- పుట్టిన కుటుంబము కులం వలన కాదు అని చెప్తాం అనమాట ఇక్కడ. అలాగే అక్కడ శ్రీపాదుడు ఆయన తలపై మీద పెట్టగానే గత జన్మ గుర్తు వస్తుంది కదా. అక్కడ గత జన్మ గుర్తు రావడం ఎట్లా అంటే, ఎప్పుడైతే శ్రీపాదుడు పెట్టగానే ఆ కుండలిని శక్తి అవేకన్ అయిపోయినప్పుడు లోపల ఉన్నది ఆ ఇప్పుడు ఈ శ్రీపాదుడు అనగానే ఇక్కడ దైవ స్పర్శ కాబట్టి లోపల ఉన్న కాన్షియస్నెస్ మనకి అవేకన్ అయింది. అదేమి బయట నుంచి వచ్చేయలేదు, శ్రీపాదుడు ఏమి ఇచ్చేసేయలేదు. కానీ ఆ లోపల ఏదైతే దైవత్వం ఇతనిలో కూడా ఉందో ఏం, అది మేల్కొంది. సో మనకు కూడా మన నిజమైన గురువు ఏం చేస్తారంటే మనలో ఉన్న శక్తిని పైకి తీసుకుని వస్తారు. మనలో కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది మనకి పైకి తీసుకుని వస్తారు. అది మనం నేర్చుకోవాలి ఇక్కడ. ఎప్పుడైనా కానీ అలాంటి గురువుని ఎత్తుకునేటప్పుడు మనం అలాంటి గురువుని ఎత్తుకోవాలి. మనం ఇప్పుడు బాబా చరిత్రను మనం ఇన్నిసార్లు చదువుకుంటున్నప్పుడు మనలో ఉన్న కాన్షియస్నెస్ ని పైకి తీసుకురావడానికి కోసం అన్నట్లే మనం దీన్ని చదువుకుని ఇన్నర్ మీనింగ్ మనకు అర్థమయ్యేలా చేసి మనం డిస్కస్ చేసుకునేలా చేయటం అంటే ఆయన నిజమైన గురువు కాబట్టి మనలో ఉన్న కాన్షియస్నెస్ ని బయటకు తీసుకురావడానికి చేసే ప్రయత్నం చేస్తున్నారు మనకి క్లాసెస్ ద్వారా. తర్వాత ఇంకా మోహం గురించి చెప్పారు. అక్కడ నరసావధానికి ఆ ఆయన ఉన్న స్టిక్క మీద తోటకూర మీద ఎంత మమకారం ఉంటుంది చూడు. ఆయన ఎవరికి ఇవ్వని కూడా ఇవ్వడు. ఆయన అంత టేస్టీ ఉంటది తోటకూర అని తెలిసినా కానీ ఇవ్వని కూడా ఇవ్వడు అనమాట ఆయన. సో మనం ఈ తోటకూర కథ మనం మళ్ళీ మన గురు చరిత్రలో నరసింహ దానిలో కూడా చదువుకున్నాం. అదే నెక్స్ట్ అవతారం గురించి కూడా మనకి ఇక్కడ చెప్పారు కదా. సో ఆయనకి అంత అంటే ఎక్స్టర్నల్ థింగ్స్ మీద అంత మమకారం ఉండి దైవాన్ని కూడా అవమానించేస్తున్నాడు. శ్రీ వల్లభుడు అసలు ఆయన కాదు, ఆయన ఏదో ఏదో శరీరం వచ్చి ఆయన దానిలో ఉంది, దీన్నేమో వీళ్ళు పాపం వైద్యం చేయించుకుని ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆయన అంటారు కదా. అనేసరికి ఆయన దగ్గరికి వచ్చి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టేసరికి, అంటే దైవము నమస్కారం పెట్టేసరికి ఏమవుతుంది, ఆయనలో ఉన్న పుణ్యం శరీరం ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోతుంది. బికాస్ ఆ దైవము ఆ కాన్షియస్నెస్ ఆర్డర్ చేస్తుంది అని చెప్పి. ఎప్పుడైనా కానీ మనం ఇక్కడ నిజంగా శరీరం వెళ్తుందా లేదా అన్నది కాదు, ఎప్పుడైనా కానీ ఆ కాన్షియస్నెస్ మనం దానిలో ఉన్నదాన్ని మనం తీసుకోకుండా చేస్తే ఏమవుతుంది, పుణ్యం మనకి మిగలదు అనమాట, ఓన్లీ ఆ పాపమే మిగిలిపోద్ది. మోహం మీద ఏదైనా మనకి అదే కావాలి, ఆ మోహంలో ఉన్నామంటే మనం బంధాల్లోకి వెళ్ళిపోతాము. మోహాన్ని మనం ఎప్పుడైతే తీసేసామో అప్పుడే మనం మోక్షంలోకి వెళ్ళగలుగుతాము అని చెప్పి ఇక్కడ. ఇక్కడ శ్రీపాదుడు రావడం తోటకూర అడగటం అనేది ఒక దైవ పరీక్ష. ఒక చిన్న పరీక్ష ఇస్తాడు మధ్య మధ్యలో. ఆ పరీక్ష ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎటువైపు తీసుకుంటాం అన్నది అనమాట. చాయిస్ కనుక మనం అసలు ఇవ్వాలి అని మనం వెళ్తే పేదరికం పోయి మనకి మోక్షం వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ఇవ్వలేకపోయాడు కాబట్టి పేదరికం వచ్చింది, ఆయనకున్న పుణ్యాన్ని కోల్పోతాడు. అడిగాడంటే అడగలే. అప్పుడు వచ్చినప్పుడు ఆయనకి అసలు ఆయనకి ఏ టైంలో కూడా ముందు కూడా ఇవ్వలేదు కదా ఆయన. సో అందుకని ఆయన ఎలాగో ఇవ్వడు అన్న విషయం కూడా తెలుసు కదా. అక్కడైతే ఆ సెగ కోల్పోయింది, నువ్వు ఎందుకు వచ్చావని కూడా అడగలేదు కదా, ఇవ్వలేకపోయాడు కాబట్టి ఆయనకి మొత్తం పొద్దు. సో దైవ పరీక్ష చిన్న పరీక్షలనే ఉంటుంది ఇది. ఆయన ఏం పెద్ద పెద్ద వజ్రాలు వైఢూర్యాలు ఇవ్వమని ఇంట్లోని తోటకూర ఇవ్వడం కోసమే వచ్చాడు ఆయన అక్కడ. అంత చిన్న దానం కూడా చేసినా గానీ గొప్ప ఫలితం ఉంటుంది ఎప్పుడు మన దైవం దగ్గరికి వెళ్ళేసరికి. దాన్ని ఆయన ఆ చిన్నది కూడా ఇవ్వలేకపోయాడు అనమాట.
సో పుణ్యం పాపం అనేది రెండు కూడా మనలోనే ఉన్నవి అని చెప్పడానికి, పుణ్యశక్తి రెండు శక్తులే, రెండు మనలోనే ఉన్నాయి. మనలో ఉన్న ఆ రెండు కూడా ఒక శక్తుల రూపంలో ఉన్నాయి. దైవాన్ని అంటే ఆ కాన్షియస్నెస్ ని మనం అవేకెన్ చేస్తే ఆ పుణ్యం బయటకు వస్తుంది. లేదు ఆ దానిలో మన లోపల ఉన్న ఈ మోహాన్ని దీన్ని చేసుకుంటే పాపమే బయటకు వస్తుంది, ఆ పుణ్యం కాస్త నశిస్తుంది అని చెప్పటం ఇక్కడ. ఉమ్, ఆ, ఇక్కడ కొన్ని చోట్ల అక్కడ వ్యాధుల గురించి మాట్లాడుతున్నప్పుడు గాలిలో కాలుష్యం అన్నారు, నీటిలో కాలుష్యం అన్నారు అక్కడ కదా. ఆయనకి వచ్చినప్పుడు నరసావధానులకు వచ్చినప్పుడు వైద్యులేమో నీటిలో కాలుష్యం అంటారు, బాపనారులేమో గాలిలో కాలుష్యం ఉంది అని అంటారు. ఇక్కడ ఏంటంటే వ్యాధులు అనేవి బయట ఎక్స్టర్నల్ స్థాయిలోనే కాదు, ఆయన లోపల ఉన్న గుణాల వలన వచ్చినవి కదా. ఇక్కడ సూక్ష్మ స్థాయిలో కూడా వ్యాధులు ఉన్నాయి, ఎందుకంటే ఆయన గుణము, ఆయనకి అక్కడ అంత లోభం గుణము, దీన్ని పట్టుకోవడం వల్ల వచ్చిన వ్యాధులే కానీ బయట ఉన్న వ్యాధులు కాదు ఇక్కడ అని చెప్పటం. భౌతికంగానే కాకుండా లోపల కూడా మనకున్న నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ క్వాలిటీస్ వల్ల కూడా మనకి ఆ వ్యాధులు లోపల ఉండిపోతాయి. అందుకనే ఆయనకి బయట ఏం చేస్తున్నా కానీ అవ్వలేదు ఆయనకి. ఇంకా జంతు బలి ఇట్లాంటివన్నీ చేస్తే ఏంటంటే, ఏ జంతు బలే కాదు, మామూలుగా మన సూసైడ్లు ఇవి కూడా అంటారు కదా, ఇవన్నీ కూడా ప్రాణశక్తిని బలవంతంగా మనం ఎప్పుడైతే విడుదల చేస్తామో, విడుదల చేసేస్తాం అనుకోండి, అప్పుడు హింసాకరమైన పూజ, అవి నెగటివ్ ఎనర్జీలే ఇదవుతాయి కానీ పాజిటివ్గా అయితే ఏముండదు. అందుకని సూసైడ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇదంటారు, ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ స్పిరిచువాలిటీ. ఎందుకంటే నువ్వు ప్రాణశక్తిని, మనం తెచ్చుకున్న ప్రాణశక్తిని మనం దాన్ని మనకు మనమే అంతం చేసుకోవడం. అందుకని నీ లైఫ్ ఒకవేళ 80 years బతకాలనుకోండి, మీరు ఏ 30లోనో 40లోనో చేసుకుంటే మిగిలిన సంవత్సరాలన్నీ ఆ ఆ మ్, ఇదేంటంటే ఆ సోల్ వెళ్ళదన్నమాట, నెక్స్ట్ దానికి వెళ్ళకోకుండా అక్కడక్కడక్కడ ఎర్త్ బౌండ్ సోల్ కింద తిరిగిపోతా ఉంటుంది. అదే చెప్తున్నారు, అంటే అదే నెగటివ్ ఎనర్జీ అవుతుంది కదా. ఎందుకంటే ఇంకా అది ఏం చేయలేదు, ఇటు మీరు మనతో మాట్లాడాలన్నా మనకేం అర్థం కాదు, అటువైపు పైకి వెళ్ళలేకపోతుంది, మధ్యలో ఇంకాస్త ఎక్కువ నరకం అనుభవించడం అప్పుడు ఆ నెగటివ్ ఆలోచనలు హింసగా మారడాలు, వాటిని మనం దెయ్యాలని ఇంకొక రకరకాలుగా చేస్తూ ఉంటాం, స్కూప్స్ అని అదంతా. సో ఆ నెగటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఎప్పుడైనా పూజలో హింస ఉంటే గనక అది కూడా నెగటివ్ ఎనర్జీ, జంతు బలి ఇలాంటి అన్ని కానీ ఇచ్చినా కానీ నెగటివ్ ఎనర్జీ. ఇప్పుడు ఆయన చేసిన నరసావధానం చేసింది అదే కదా, మొత్తం జంతు బళ్ళు అవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టానంతా చేశాడు. అక్కడ ఏమైంది, అది నెగటివ్ ఎనర్జీనే పెంచింది. సాత్విక పూజ చేయాలి, పెంచాలని సాత్వికంగా మంచిగా అలా ఉండి ఆయన అవన్నీ తీసుకొచ్చి ఆ ఇంట్లో తవ్వేసరికి నెగటివ్ ఎనర్జీ పెంచి మొత్తానికి ఏదో ఒక రకంగా ఆయన్ని దాన్ని అన్ని బయటపడేలా చేస్తుంది కదా నెగటివ్ ఎనర్జీ. అదంతా దీనివల్ల ఉపయోగం లేదు, అంత చేసినా కానీ ఆయనకి ఏం ఉపయోగం రాలేదు కదా అక్కడ. అది శ్రీపాదుడు దాన్ని చేయడానికి ఆయనకి జంతు బలిని ఆపించాడు. జస్ట్ మీరు ఒక పాయసం చేసి పెట్టండి చాలు అంటాడు, అంతే అనమాట. అంతేగాని మీరేమి ఇంత జంతు బలి, అందుకని అక్కడి నుంచే మనకి ఈ స్వీట్లు చేయడం. అప్పుడెప్పుడు మనకి పాయసం చెప్పారు కాబట్టి మనం కూడా ఇప్పటికీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. సో పాయసం అనేది అప్పటికి ఉన్న ఇది కానీ, మనం ఏదైనా మనం చేసుకుంటున్నది ఏదైనా కానీ పెట్టుకుని ఆ దేవుడికి సమర్పించి తింటే చాలు అన్నది అక్కడ మూల ఉద్దేశం. అక్కడ అక్కడ జంతు బలి చెప్తున్నారు కాబట్టి జంతు బలి అక్కర్లేదు బాబు, కొంచెం చిన్నగా ఇలా చేసినా సరిపోతుంది అని చెప్పి, దైవం ఎప్పుడు కూడా రక్షణ కోసమే ఉంటుంది కానీ శిక్షించాలని అనుకోదు. ఇక్కడ నరసావధానులు కూడా అదే జరిగింది ఇక్కడ. ఆయన్ని శిక్షించాలి అట్లని కాదు, ఆయన మళ్ళీ అందుకని చనిపోయినా కానీ మళ్ళీ తర్వాత తీసుకుని వస్తారు కదా. ఆ ఈ మంత్రాలు ఇవన్నీ చదువుతాం కదా, జపాలు మంత్రాలు, జపాలు చేయటం వల్ల ఏంటంటే ఆ గాలిలో ఉన్న, అంటే మనకు అక్కడ ఫ్రీక్వెన్సీ మారుతుంది కాబట్టి గాలిలో ఉన్నది ఏదైనా నెగటివ్ ఎనర్జీ తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ. ప్రకృతి, మనకులో ఉన్న ప్రకృతి శక్తి మనిషి ఇవన్నీ కూడా ఒకదానికొకటి డిపెండ్ అయి ఉన్నాయి. ఒకదాన్ని ఒకటి పాడు చేయడానికి ట్రై చేస్తే కనుక మళ్ళీ అవన్నీ మనకే నెగటివ్ ఇది అవుతుంది. దానిలో నెగటివ్ ఎనర్జీని పంపిస్తే ఆ నెగటివ్ ఎనర్జీ వచ్చి మనిషికే కొడుతుంది కదా. సో అందుకని ఎప్పుడు కూడా ఈ మూడు పరస్పరం ఒకదాని మీద ఒకటే ఉన్నాయి కాబట్టి వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అనమాట అంట అక్కడ. ఈ దైవం అనేది కాలానికి మించింది ఇక్కడ, శాశ్వతంగా ఆయన అందుకే నెక్స్ట్ అవతారంలో ఇలా జరుగుతుంది, నెక్స్ట్ అవతారం నేను మళ్ళీ వచ్చి నేను ఇది చేస్తానని చెప్తారు కదా. ఇవన్నీ అవతారాలన్నీ, ఇవన్నీ కాలానికి మించింది దైవం అనేది, ఎప్పుడు శాశ్వతంగా ఉండేది అక్కడ. ప్యూర్ కాన్షియస్నెస్. ఆ దైవం ఒక శరీరానికి మాత్రమే సంబంధించింది కాదు అని చెప్పి చెప్పడానికి. సో నరసావధాన్ని చనిపోతాడు, చనిపోయిన తర్వాత మళ్ళీ అతన్ని బతికిస్తారు కదా, వెళ్ళి ఏంటి
బతుకున్న వాళ్ళకి పెడుతున్నారు అని చెప్పేసి అతన్ని లేపుతారు. అంటే ఏంటి ఇక్కడ అతన్ని శిక్షించాలని కాదు, అతన్ని మార్చాలి అన్నది ఆ శ్రీపాద శ్రీవల్లభుడిది ఇది. అప్పుడు ఆయన తెలుసుకుంటాడు వాళ్ళ ఇంట్లో ఉన్న గోవు తన తల్లి అని, ఎద్దు తన తండ్రి అని చెప్పి, వాళ్ళు సరిగైన ఇవి చేయకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ అక్కడే ఉంటున్నారని, ఈ కర్మ బంధాల వలన వాళ్ళు మళ్ళీ అక్కడికే వచ్చి కొనసాగుతున్నారని, అన్ని అంటే మన కర్మలు ఎలా ఉంటే మళ్ళీ అక్కడికి మళ్ళీ మళ్ళీ వచ్చి చేసుకుంటా ఉండాలి అన్నది. అందుకే నేను ఒక డయాగ్రామ్ మీకు చూపించా చూడండి. సో దైవ కరుణ ఎప్పుడు కూడా శ్రీపాదుడు మళ్ళీ కాపాడాడు అతన్ని, అవమానించాడు, శిక్షించాడు, కానీ మళ్ళీ ఆ నరసావతారాన్ని కాపాడాడు. ఎందుకంటే దైవం ఎప్పుడు కూడా మనం శిక్షించాలని చూడదు, మనం మార్చాలని చూస్తుంది. మనకి పెట్టే చిన్న చిన్న కష్టాలు ఏంటంటే మనం మారి దైవం వైపుకు మరలడానికి మనకి పెట్టే ఇవే గాని శిక్షనే గాని శిక్ష కాదు అని చెప్పి మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ మనం ఆ లోపల కాన్షియస్నెస్ వైపుకి, లోపల నామస్మరణకు, ఆ చైతన్యాన్ని చేయడానికి మనకి లోపలికి వెళ్ళాలి. మన అహంకారం మోహము అలా ఉన్నాయనుకోండి, దానిలో ఉంటే మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. దాని నుంచి పాపం వస్తుంది, బాధలు వస్తాయి. కానీ ఒక ఆపర్చునిటీ ఇస్తాడు అన్ని బాధల్లో కూడా. ఏంటి, దైవం ఒక ఆపర్చునిటీ ఇస్తాడు, ఒక పరీక్ష పెడతాడు. అక్కడ మన వినయం అనేది తీసుకుంటే కనుక మనం జ్ఞానం విముక్తికి మనం చివరికి వెళ్ళిపోవచ్చు. అది విముక్తి వైపు వెళ్ళిపోతుంది. దైవం ఎప్పుడు మన జీవితంలో ఉంటాడు, ఒక చిన్న పరీక్ష రూపంలోనూ ఏదో ఒక రూపంలో మనకి బయటకు వచ్చి చేస్తాడు. మనం మోహం వదిలేసి ఆ పరీక్షను పాస్ అవ్వగలిగితే కనుక దైవం పెట్టేది, అప్పుడు జ్ఞానము వినయం వైపు మనం వెళ్తాం అనమాట. అక్కడ మనం ఈ చాప్టర్ లో మనం నేర్చుకునే ముఖ్యాంశాలు ఏంటంటే, ఫస్ట్ మనం చూసింది సృష్టి యొక్క అసలు సత్యము అన్ని కూడా ఒక చోటు నుంచే వచ్చాయి, ఒక చోటుకి అదే పరమాత్మ నుంచి వచ్చాయి, పరమాత్మలోకి లీనం అయిపోతాయి. ఇప్పుడు నేను ఒక్క డయాగ్రామ్ అని మీకు చేస్తుంది ఇక్కడ ఒకసారి చూపిస్తాను. మీకు డయాగ్రామ్ కనిపించినప్పుడు చెప్పండి. కనిపిస్తుందండి? కనిపిస్తుందా డయాగ్రామ్? లేదండి. ఉన్నారా? కనిపించట్లేదా? కనిపించట్లేదండి. షేర్ చేస్తాను. లేదు, ఇప్పుడు వస్తుంది అనుకుంటానండి. స్టార్ట్ ఇప్పుడు వస్తుంది, ఎలా తిరుగుతుంది రావడానికి రెడీగా ఉంది. అది మనం వినడానికి రెడీగా ఉన్నట్టు. రికార్డ్ చేస్తున్నారు. ఓ మై గాడ్, పర్లేదు. ఓకే, ఇది వచ్చిందా? ఇంకా లేదు, ఇప్పుడు లేదండి ఇంకా. ఇప్పుడు కూడా తిరుగుతుందా? పర్వాలేదు, షేరింగ్ అని వస్తుంది నాకు, అందుకని. అంటే అలా బఫర్ అవుతా ఉంది, బఫరింగ్. అవునా? అది రైట్ వైపు తిరుగుతుందా, లెఫ్ట్ వైపు తిరుగుతుందా చెప్పండి. రైట్, క్లాక్ వైజ్. ఓకే, గుడ్. మీరు ఉన్నారా లేదా టెస్ట్ చేశాను. రికార్డ్ చేస్తున్నారు అన్నారు కదా. రికార్డింగ్ అన్నా కదా. సరే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒకవేళ అది రాకపోతే ఒక్కసారి మన దానిలోకి వెళ్ళండి ఒకసారి. దానిలో పెట్టాను నేను ఇది. పెట్టాను చూడండి గ్రూప్ లో. పెట్టారా? ఇవాళ పెట్టానండి. సరే అండి, దానిలో చూస్తాం. పెట్టారు సృష్టి, క్రియేషన్, జీవితం, హ్యూమన్ లైఫ్, కర్మ, యాక్షన్. సో ఫస్ట్ ఈ చాప్టర్ మొత్తము ఈ డయాగ్రామ్ లో పెట్టాను నేను, చూడండి. ఈ డయాగ్రామ్ లో ఫస్ట్ చూసుకుంటే కనుక మనం పరమాత్మ కదా, ఫస్ట్ డివైన్ సోర్స్, దాని నుంచే సృష్టి వచ్చింది, దాని నుంచే మన శక్తి, యుగాలు, అవతారాలు, జీవులు అన్ని దాని నుంచి వచ్చినాయి. దాని నుంచే మనం జీవితం అంటే హ్యూమన్ లైఫ్ కూడా దాని నుంచే వచ్చింది. సో హ్యూమన్ లైఫ్ లో మనం శరీరం, మనసు, బుద్ధి, సంబంధాలు, సమాజం అన్ని పెట్టుకున్నాం. ఓకే, సో దాని నుంచి మనం కర్మను భోగేసుకున్నాం. కర్మ, ఆలోచనలు, మాటలు, చర్యలు, ఫలితాలు ఇవన్నీ మనకు వచ్చినాయి. సో ఇదంతా దీని నుంచే వచ్చింది. మళ్ళీ బ్యాక్ కూడా అక్కడికి వెళ్ళాలి. లెఫ్ట్ కార్నర్ లో పెట్టాను చూడండి. సమస్తం ఒకే పరమాత్మ నుంచి ఉద్భవించింది, మనం మళ్ళీ అదే పరమాత్మలోకి కలవాలి, లయం అవ్వాలి.
భిన్నత్వంలాగా కనిపించేది ఉంది కానీ బట్ చివరికి అంతా కూడా లోపల ఒకటే దానిలోకి వెళ్ళాలి. ఈ కర్మ ఈ దీని నుంచే మళ్ళీ ఇక్కడ ఒక ఎంపిక స్థానం ఉంటుంది. అంటే అక్కడ ఒక చోట మనకి ఒక డెసిషన్ లాగా మనకు వస్తుంది. మనం ఇప్పుడు ఆ పాయింట్ లో ఉన్నాం అనుకోండి, మనం ఇవన్నీ భరించుతూ ఈ కర్మను జీవితం తీసుకుంటా వచ్చి ఇక్కడ ఎంపిక స్థానంలో ఉన్నాం. ఈ చాయిస్ పాయింట్ అని ఇచ్చాం కదా, ఆ చాయిస్ పాయింట్ లో మనం తీసుకున్న దాన్ని బట్టి ఇక్కడ మనకి చూసుకుంటే కనుక పైకి కిందకి అంటే పరమాత్మలోకి వెళ్తూ కిందకి వస్తుంటే పుణ్యం కూడా ఒక శక్తే, పాపం కూడా ఒక శక్తే, సూక్ష్మ శరీరం మనలో ఉంది, కర్మబంధం ఉంది, జన్మ మరణ చక్రం ఉంది. సో దైవలీల ప్రకారం మన కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలన్నీ ఒక మార్గదర్శకం చూపించడానికి వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఈ ఎంపికలో మనం కనుక రైట్ ఇక్కడ మనకు పైకి వచ్చింది కానీ కిందకి రావాలి. ఆ గ్రీన్ ఆరోస్ ఎంపిక స్థానంలో మనం వినయ మార్గం అని ఉంది ఇటువైపు. వినయ మార్గం తీసుకున్నారనుకోండి, తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ భక్తి వస్తుంది, డివోషన్ వస్తుంది మనకి. తర్వాత ఫెయిత్, ఒక గురువు మీద, ఒక దైవం మీద మనకు నమ్మకం వస్తుంది. అక్కడి నుంచి మనకు ఒక జ్ఞానం, విజ్డమ్ ఇప్పుడు మనం చేసుకుంటున్నది. ఆ విజ్డమ్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో పీస్ఫుల్ గా ఉంటాం, శాంతిగా ఉంటాము. ఎప్పుడైతే అంత శాంతిగా ఉన్నామో మనకి లిబరేషన్ వస్తుంది. అప్పుడు స్వేచ్ఛ, ఆనందం చక్కగా సంపూర్ణంగా వచ్చి అక్కడికి వెళ్తాం మనం. అక్కడి నుంచి మళ్ళీ నీట్ గా మనం దైవత్వంలోకి, ఆ చైతన్యంలోకి వెళ్ళగలుగుతాం. లేదా మనం అహంకార మార్గం తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఏమవుద్ది, మోహం, మనది, నాది, నా ఫ్యామిలీ, నా కథలో నేనే చేశాను, ఈ టైప్ లో ఉంటాం. తర్వాత డౌట్ వస్తుంది, ఇవన్నీ మనం వింటున్నాగా నిజంగా ఇవన్నీ ఉన్నాయా, అలాంటి డౌట్లు వస్తాయి. ఇగ్నరెన్స్ లోకి వెళ్తాం, అజ్ఞానంలోకి వెళ్తాం, దానివల్ల సఫర్ అవుతాము. సో బాండేజ్ ఉంటుంది. సో పునర్చక్రం, దుఃఖం, అశాంతి, అసంతృప్తి, మళ్ళీ ఆ జనన మరణ చక్రాల్లో మనం కొట్టుకుంటా ఉంటాము. సో మనం ఈ మిడిల్లో ఉన్నాం అనుకుని మనం ఎటువైపు వెళ్ళాలి అనేది మనమే తీసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం అది తీసుకుంటున్నామో, పరివర్తన ప్రక్రియ తీసుకుంటున్నామో, అనుభవం అయ్యి మనకు అవగాహన అయినప్పుడు మనలో మార్పు వచ్చి ఉన్నత స్థితికి వెళ్తాం. ఉన్నత స్థితికి ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్, నేనే ఆ తత్వము, నేనే ఆ కాన్షియస్నెస్ అన్న దానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనకు వచ్చేదంతా బ్లిస్, ఫ్రీడమ్, ఈక్వానిమిటీ, ప్రేమ. ఈ 4 మాత్రమే మిగులుతాయి మనకి. ఆనందం, స్వేచ్ఛ, సమత్వం అండ్ ప్రేమ, ఇవి మిగులుతాయండి. దీనిలో అహంకారం వదిలి మనం భక్తితో, వినమ్రతతో, కర్మతో జీవిస్తే జీవితం దైవ అనుభవంగా మారుతుంది. ఇది ఈ చాప్టర్ మొత్తం కలిపి ఉన్నది. ఈ బొమ్మలో పెట్టించాను, మీన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ నేను అది చేశాను. నేను హోప్ అది క్లియర్ గా ఉంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు మాట్లాడాను, పర్లేదు. క్లియర్ అవుతుందా? క్లియర్ గా అనిపించిందా బొమ్మ? ఎస్, అనిపించిందండి, బాగుంది, బాగుందండి. చాలా బాగా. అదే మీరు అన్నట్టు ఇటు పక్క యారోస్ ఎందుకో పైకి వచ్చింది, కానీ అది చివర సందేశం చాలా బాగుందండి. అహంకారం వదిలి భక్తితో, నిష్కామ కర్మతో జీవిస్తే జీవితం దైవ అనుభవంగా మారుతుంది. అది మళ్ళీ సేమ్ థింగ్, శిక్ష కాదు శిక్షణ, అదొకటి వచ్చింది. అదే భిన్నత్వంలో ఏకత్వం. అవును. అంటే మనకి ఏదైనా చిన్న కష్టం ఇచ్చారంటే దాని నుంచి పరీక్షించి మనం దైవ మార్గంలోకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇవ్వడం అనమాట అక్కడికి. దాన్ని మనం అలా తీసుకుంటే కనుక ఓకే, ఇది మనకి ఇది వచ్చింది అని చెప్పి తీసుకుంటే మనం బాగానే ఉంటుంది. అయితే మనకే ఎందుకు అని అనుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఒక నిమిషం ఆపుతాను, సో దట్ అందరూ మాట్లాడతారు ఫ్రీగా.